మాట్లాడకుండా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు నడవడంలా అన్ని పార్టీలు ఫర్ దట్ మ్యాటర్. ఎందుకు ఈ పరిస్థితి? శ్రీధర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్, నమస్తే. ఎందుకండి తెలంగాణ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు సెంట్రల్ పాయింట్ అవుతున్నారు ఇప్పుడు? అన్ని పార్టీలు, నేను మిమ్మల్ని ఒక్కరిని అనట్లా, అందరూ మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో అటాకింగ్ కోసం మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో ఫేస్ సేవింగ్ కోసం మాట్లాడుతున్నారు. అన్నిటికీ చంద్రబాబు నాయుడు ఆయింట్మెంట్ అయిపోయారు. సెంటర్ పాయింట్ అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అది మీ అభిప్రాయం. మా అభిప్రాయం కాదు. వారు సెంటర్ పాయింట్ కాదు, తెలంగాణకు సంబంధించి పాయింట్ కాదు. ఏంటంటే ఇవాళ అసలు ఫస్ట్ ప్రశ్న అడగాల్సింది, ఆయన పేరేంటి, జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు కదా, అది ఆ పార్టీని అడుగుతాలే, ఆ పార్టీని అడుగుతా, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన ఎందుకు మరి ఎవరిని చంద్రబాబు నాయుడు కోవట్లున్నాడో ఫస్ట్ ఆయన అడగాలి. రెండోది, సెంటర్ పాయింట్ లేదు, ఏ పాయింట్ లేదు, డైమండ్ పాయింట్ లేదు కానీ ఈ బనకచెర్ల గోదావరి ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు లేఖలు రాసి కేంద్రానికి పోయి ఆర్థిక సాయం కావాలన్న దానిక వీళ్ళు ఇక్కడ నిద్ర లేకుండా మేము హరీష్ రావు గారి నేతృత్వంలో లెటర్ రాసి వాళ్ళకి ప్రభుత్వాన్ని హెచ్చరించిన వారికి కూడా కాకముందు ఇవన్నీ జరిగినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావాల్సి వచ్చింది. వారు పదే పదే అంశాలు, ఒక్క బనకచెర్ల విషయమే కాదు కదా శ్రీధర్ రెడ్డి గారు, ప్రతి ఇష్యూలోనూ చంద్రబాబు నాయుడిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, బేసిక్ గా ఏ ఇష్యూలో మేము తీసుకురాలేదు. ఒకటి, గోదావరి బనకచెర్ల ఈ బీయింగ్ ద చీఫ్ మినిస్టర్, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అప్పుడు నదీ జలాల విషయం వచ్చినప్పుడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమో మరి ఇంకోటో మరొకటో వచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాట్లాడు. హూఎవర్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేబరింగ్ స్టేట్ కాబట్టి వాళ్ళతో వాటర్ డిస్ప్యూట్స్ మనకి ఇంకా కంటిన్యూస్ గా ఉన్నాయి కాబట్టి, రాష్ట్ర విభజన అంశాలు అనేకంగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడడం తప్పితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి పాత ప్రత్యేక అనుబంధం ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక అంశాలు, అనుమానాలని ఒక్కోసారి ప్రస్తావిస్తుంటారు రాజకీయ పార్టీగా. అంతేగాని యాజ్ ఫర్ యాజ్ తెలంగాణ ఈస్ కన్సర్న్, బీఆర్ఎస్ పార్టీ ఈస్ కన్సర్న్, ది స్టేట్స్ ఫ్యూచర్ ఈస్ కన్సర్న్, చంద్రబాబు నాయుడు హ్యాస్ నో రోల్, విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ రోల్. వారికి ఉండే గౌరవం వారికి ఉంది. వాళ్ళ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అది వేరు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు డిమీనింగ్ ఈ స్టేటస్. నేను వారి స్టేటస్ నో తక్కువ చూపించే ప్రయత్నమో తక్కువ వాడే ప్రయత్నం చేయట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారి ప్రమేయం ఇప్పుడు లేదు, ఉండబోదనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రైట్, ఓకే. అది ఇప్పుడు ఒకటండి, మీరు అన్న దాంట్లో క్లియర్. చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి అట్లా వస్తుంది, ఆయన కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి అట్లా వస్తుంది, అంతవరకు క్లియర్గా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ పార్టీ చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేసింది. మీ పార్టీలో అప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ప్రచారం చేశారు అక్కడ, ఏది వైసీపీకి అనుకూలంగా. ఓకే, తప్పులేదండి. రాజకీయ పార్టీలు రకరకాల అండర్స్టాండింగ్స్, అవగాహనలు, పొత్తులు